రిషి ట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కాపూర్. రిషి ట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కాపూర్ నందు డిజిట్రాక్ 43i 46i ట్రాక్టర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. ప్రస్తుతం 43i అనే ట్రాక్టరు 50 హార్స్ పవర్లో వస్తుంది. 46i అనే ట్రాక్టరు 55 హార్స్ పవర్ సెగ్మెంట్లో వస్తుందండి. ఇప్పుడు మనము 43iకి 46iకి కంపారిజన్ చూసినట్లయితే మీకు 43i అనేది మీకు 14 టైర్లలో వస్తుందండి. 46i అనేది మీకు 16 టైర్ల వేరియంట్లో వస్తుందండి. మీకు ఈ 43i సెగ్మెంట్లో 43i అంటే PP43 అండి. ఇది PP43 అంటే PTO పవర్ 43 అని, ఐ అంటే ఇండిపెండెంట్ క్లచ్ PTO అని చెప్పేసి అర్థం అండి. ఇది వచ్చేసరికి మీకు హార్స్ పవర్ సింబల్ అయితే కాదు, ఇది డిజిట్రాక్లో వచ్చేదండి. అదే రకంగా మీరు ఇక్కడ కూడా మీరు PP46i అనేది ఏదైతే ఉందో, PP అంటే మీకు PTO పవర్ అండి, 46 అంటే PTO పవర్ 46 అండి, ఐ అంటే ఇండిపెండెంట్ క్లచ్ PTO అండి. PTO వచ్చేసరికి మీకు సపరేట్గా వస్తుందండి దీంట్లో. ఇంకా ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను చూసినట్లయితే అండి, మీకు పూర్వం వచ్చేటువంటి పవర్ ట్రాక్ ట్రాక్టర్లకు వచ్చేసరికి లైటింగు, ఈ డిజిట్రాక్ లైటింగ్ అనేది పూర్తిగా మారుతుందండి. ఈ డిజిట్రాక్ లైటింగ్ వచ్చేసరికి LED లైటింగ్ తోటి వస్తుందండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు 43i సెగ్మెంట్లో వస్తుంది. 46i సెగ్మెంట్లో కూడా ఒకటే లైటింగ్ ప్రొవైడ్ చేశారండి మనకి ఇక్కడ. అదే రకంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎయిర్ క్లీనర్ సైజు కూడా దీంట్లో మ్యాక్సిమైజ్ చేశారండి. పూర్వం ఉన్నటువంటి పవర్ ట్రాక్ ట్రాక్టర్లతో పోల్చుకున్నట్లయితే డిజిట్రాక్లో మీకు ఈ ఎయిర్ క్లీనర్కు సంబంధించి సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. అదే రకంగా ఇంకా పాత ట్రాక్టర్లకు ఈ డిజిట్రాక్కు వచ్చిన మార్పులు గమనించినట్లయితే మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు హీట్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ హీట్ గార్డ్ అనేది డ్రైవర్కి ఒక సేఫ్టీ కోసం, డ్రైవర్కి హీట్ అనేది తగలకుండా ఉండడం కోసం దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదే రకంగా మీరు ఇక్కడ చూసినట్లయితే పాత ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఏదైతే ఉన్నాయో పవర్ ట్రాక్ ట్రాక్టర్లకు కానీ వాటికైతే ఈ స్పీకర్ బాక్సులు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరగదండి. వీటిలో 43i సెగ్మెంట్లో కానీ 46i సెగ్మెంట్లో కానీ రెండింటికి కూడా ఈ ఏదైతే ఉన్నాయో స్టీరియో స్పీకర్ల పెట్టుకోవడానికి వీలుగా మీకు ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చిన మరొక మార్పు ఏంటంటే అండి, ఇక్కడ మడ్గార్ రేకుల మీద జనరల్గా ఎవరైనా సరే కూర్చోవడం కోసమని కుషన్ అనేది ప్రొవైడ్ జరిగిందండి. ఇది వీటికి 43iలో కూడా 46i రెండిట్లలో కూడా ఈ కుషనింగ్ షీట్లు అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదే రకంగా మడ్గార్కు వచ్చేసినటువంటి లైటింగ్ సిస్టమ్ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ అనేది చేయడం జరిగిందండి. ఈ డిజైన్ అనేది పాత మోడళ్ళలో అయితే ఉన్నదండి. బేసిక్ మోడళ్ళల్లో ఈ డిజిట్రాక్ 43i 46i ఈ రెండు ట్రాక్టర్లలో కూడా ఈ రకమైనటువంటి డిజైన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదే రకంగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ 43iలో కానీ 46iలో కానీ మీకు ఏదైతే ఉందో మొత్తం కూడా సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అదే రకంగా PTO అనేది మల్టీ రివర్స్ PTO అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీకు. అదే రకంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ 43i కానీ 46i కానీ ఏదైతే ట్రాక్టర్లు అయితే ఉన్నాయో వీటిని ఏ ఎక్విప్మెంట్ కోసమైనా సరే యూజ్ చేసుకునే విధంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు రోటావేటర్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, హోల్ డిగ్గర్ వేసుకోవచ్చు, మీరు జనరల్గా వాడేటువంటి నాగలి కానీ గొర్రు గుంటక ఇటువంటి వాటిని జనరల్గా వీటిని యూజ్ చేసుకోవచ్చు అండి. అదే రకంగా దీంట్లో మల్టీ రివర్స్ PTO ఉండడం వల్ల మీకు చాలా వెసులుబాటు ఉంటుందండి. మీరు హోల్ డిగ్గరు భూమికి రంధ్రాలు వేసుకున్న యంత్రాలకు కానీ, తర్వాత గడ్డి కట్టు యంత్రాలకు కానీ, అదే రకంగా మీరు రోటావేటర్ ముందుకు వెనక్కి కదిలించుకోవడానికి వీలుగా వీటిని తయారు చేయడం జరిగిందండి. 43i సెగ్మెంట్లో ఎయిర్ ఫిల్టర్ అనేది పాత బండ్లకు ఉన్నట్టుగానే ఓల్డ్ టైప్లోనే ఇవ్వడం జరుగుతుందండి. అదే 46iకి వచ్చేసరికి మీకు డ్రై ఎయిర్ ఫిల్టర్ ఇవ్వడం జరుగుతుందండి. దీనిలో మైక్రో ఫిల్టర్లు అవైలబిలిటీలో ఉంటాయండి. మీరు మీ వీలును బట్టి 2 రోజులకో 3 రోజులకో మీ వెసులుబాటుని బట్టి ఓపెన్ చేసుకొని వాటిని దానిలో ఉన్నటువంటి ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈ 43iతో పోల్చుకున్నట్లయితే 46iకి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి. జస్ట్ మీరు ఎయిర్ ఫిల్టర్ని జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మోర్ ఓవర్ మీకు ఈ 46iలో కొన్ని సెన్సార్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీకు ఈ ఎయిర్ క్లీనర్ అనేది డస్ట్ పెట్టినట్టయితే మీ యొక్క ప్యానల్ బోర్డులోనే డస్ట్ ఉంది, క్లీన్ చేసుకునే ఇండికేటర్ అనేది కొత్తగా ఇవ్వడం జరుగుతుందండి మీకు ఇప్పుడు.
ఈ 43i 46iలో మన పూర్వపు ఎస్కార్ట్స్ ట్రాక్టర్ల మాదిరిగానే కేర్ బటన్ మొదలైన వాటన్నిటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కేర్ బటన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు కంపెనీకి కంప్లైంట్లు ఏదైనా చేయదలుచుకున్నా, ఏదైనా కంప్లైంట్ రిక్వెస్ట్ పెట్టుకోదలుచుకున్నా కేర్ బటన్ ద్వారా, లేదా మీకు మడ్గారు మీద ఇచ్చినటువంటి నెంబర్ ద్వారా అయినా సరే, లేదా సేవా చక్ర యాప్ ద్వారా అయినా సరే, ఈ 3 విధాల ద్వారా కంపెనీకి కంప్లైంట్లు కానీ, లేదా మీ యొక్క రిక్వెస్ట్ ఏదైనా ఉన్నా సరే పెట్టడం జరుగుతుందండి. మీకు పూర్వపు ఎస్కార్ట్ ట్రాక్టర్లో కంటే మెరుగైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఈ డిజిట్రాక్ ట్రాక్టర్లో జరిగినాయండి. ఈ డిజిట్రాక్ PP46i అనే ట్రాక్టర్ను మీరు డోజర్కు వాడుకోవచ్చండి. అదే రకంగా మీరు పెద్ద యంత్రాల కోసం యూజ్ చేసుకునే విధంగా ఈ 46i ట్రాక్టర్ని తయారు చేయడం జరిగిందండి ఎస్కార్ట్స్ కంపెనీ. ఈ PP43i అనేది మీకు 50 హార్స్ పవర్ వేరియంట్లో వస్తుందండి. అదే రకంగా మీకు 46i అనేది 55 హార్స్ పవర్ సెగ్మెంట్లో వస్తుందండి. అంటే పూర్వపు ఎస్కార్ట్ ట్రాక్టర్లతో పోల్చుకుంటే ఈ డిజిట్రాక్ అనేది ఏ రకమైన మార్పుతో వచ్చిందంటే, మీరు ఈ డిజిట్రాక్ ట్రాక్టర్ తోటి మీ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి యంత్రాన్నైనా ఉపయోగించుకునే విధంగా తయారు చేయడం జరిగిందండి. జొన్న కోత మిషన్లు కానీ, తర్వాత గడ్డి బేలర్లు కానీ, రోటావేటర్లు కానీ, హోల్ డిగ్గర్స్ కానీ, డోజర్లు కానీ, మీకు సంబంధించినటువంటి ఎటువంటి యంత్రాన్నైనా మా యొక్క ఈ డిజిట్రాక్ ట్రాక్టర్లతోటి యూజ్ చేసుకునే విధంగా డిజిట్రాక్ ట్రాక్టర్లను తయారు చేయడం జరిగిందండి. ప్రస్తుతం రిషి ట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కాపురంలో ఈ ట్రాక్టర్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. మీకు ఫర్దర్గా ఈ ట్రాక్టర్లకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలంటే మందా ప్రభాకర్ రెడ్డి గారు 9000551402 అనే నెంబర్ను సంప్రదించడం జరుగుతుందండి. అదే రకంగా 9000551367 అనే సర్వీస్ నెంబర్ను కూడా సంప్రదించవచ్చు. మీకు ఉన్నటువంటి ఎటువంటి అనుమానాలైనా సరే, ఈ ట్రాక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా సరే ఆ రెండు నెంబర్లకు సంప్రదిస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ డిజిట్రాక్ 46i అంటే PP అంటే PTO పవర్ 46 ఇండిపెండెంట్ అని చెప్పేసి దీని యొక్క అర్థం అండి. అదే రకంగా 43i అంటే PTO పవర్ 43 ఇండిపెండెంట్ అనే అర్థం అండి. అంటే ఐ అంటే ఇండిపెండెంట్ అంటే PTO అనేది మీకు దీంట్లో సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. PTO గేర్ అనేది మీకు సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకనే దీన్ని ఇండిపెండెంట్ అనే గుర్తుతోటి ఇక్కడ పిలవడం జరుగుతుందండి మనం.